సో ఇప్పుడు ట్రంప్ వచ్చేసి చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు. సదరన్ బార్డర్లో వచ్చేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. తర్వాత బర్త్ రేట్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు. ట్రంప్ వచ్చేసి బ్యాక్ ఇన్ ద 2017-2018లో కూడా ఇలాగే H1B పైన కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి H1Bs చాలా వీసాలు రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అయినప్పుడు ఏం చేశాయంటే చాలా కంపెనీస్ నియర్ షోర్గా కెనడాని సెలెక్ట్ చేసుకున్నాయన్నమాట. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనేమాట. నా వీసా కూడా రిజెక్ట్ అయినప్పుడు నా కంపెనీ వాళ్ళు కెనడాకి నన్ను పంపించారు. సో ఇప్పుడు కూడా అలాగ జరగబోతుంది అని చెప్పేసి అంటున్నారు. H1B రిజెక్షన్ వల్ల చాలామంది కెనడాకి మూవ్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ డిమాండ్ని కూడా కెనడాలో హ్యాండిల్ చేయాలంటే కెనడాలో కూడా పెద్దగా రిసోర్స్ లేరు. ఎందుకంటే ఇక్కడ కూడా కెనడా కూడా వీసా రూల్స్ బాగా స్ట్రిక్ట్ చేసింది కాబట్టి. అంటే రిసోర్స్ అనే వాళ్ళు బాగా తక్కువైపోతారు అన్నమాట. మీకు ఆర్టికల్ ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఏంటంటే డిమాండ్ అనేది కెనడాలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డిమాండ్ అనేది వస్తుంది. యుఎస్లో ఉన్న కంపెనీస్ ఖచ్చితంగా లాభాల కోసము తక్కువ బిల్లింగ్ కోసము కెనడా వైపు చూస్తాయన్నమాట. సో ఖచ్చితంగా కెనడాలో ఉన్న రిసోర్స్కి అయితే ఖచ్చితంగా డిమాండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఐటీ కానీ మిగతా సెక్టర్స్ ఏ సెక్టర్స్ అయితే వాళ్ళకి అవసరమో ఖచ్చితంగా అమెరికన్ కంపెనీస్ కెనడా వైపు చూడక తప్పదు.